ఒక అంశాన్ని ఒక్క కోణంలోనే చూసుకుంటే అది ఒక రచ్చగానే మిగిలిపోతుంది. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆలోచన చేయగలిగినప్పుడు సమాజం బాధ్యతాయుతంగా ఉందంటే సచ్చినట్టు రాజకీయ నాయకుడు బాధ్యతాయుతంగా ఉంటాడు. సమాజం బాధ్యతాయుతంగా లేనప్పుడు రాజకీయ నాయకుడు తను బాధ్యతాయుతంగా ఉండి సమాజానికి బాధ్యత నేర్పాలి. ఒక దిక్సూచి, ఒక మార్గదర్శిగా ఉండాలి. లేదా దారి తప్పుతున్న వ్యవస్థలు ఉన్నప్పుడు సమాజం బాధ్యతగా ఉండి ఆ నాయకుల్ని దారిలోకి ఉండేటట్టు చేయాలి. ఈ రెండు ఫెయిల్ అయితే కనుక వ్యవస్థ నాశనం అవుతుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం వాస్తవం మాట్లాడాలి. అబద్ధాలతో ఎందుకు బ్రతకాలి మనం? ఒకటి నిజం, రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది వితౌట్ పర్మిషన్ స్టార్ట్ అయింది. పోతిరెడ్డిపాడు కూడా వితౌట్ పర్మిషన్ స్టార్ట్ అయింది. పులిచింతలు కూడా వితౌట్ పర్మిషన్ స్టార్ట్ అయింది. పోలవరం కూడా వితౌట్ పర్మిషన్ స్టార్ట్ అయింది. కాళేశ్వరం కూడా వితౌట్ పర్మిషన్ స్టార్ట్ అయింది. ఇరిగేషన్ ప్రాజెక్టుకి అన్ని అనుమతులు తీసుకుని చేయాలంటే కనుక ఒక్క చుక్క కూడా నీళ్లు రావు. దానికి దశాబ్దాలుగా పడుతుంది, అయిపోతుంది. ఇదివరకు శ్రీశైలం నాగార్జున సాగర్కి దశాబ్దాలు పట్టింది ఆ పర్మిషన్స్. ఎన్ఐ లైన్లోకి వస్తే రెండు మాత్రమే మిగిలినాయి ఆంధ్రప్రదేశ్. అలాంటిది తర్వాత ఇన్ని వచ్చినాయి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆ రోజున రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేటటువంటిది ప్రారంభించాడు జగన్మోహన్ రెడ్డి. సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే దాని మీద ఆగ్రహము, ఆవేశము, ఆవేదనలు వ్యక్తం చేసింది తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం. ఢిల్లీకి వెళ్ళింది, కంప్లైంట్ చేసింది. నువ్వు ఆపలేకపోతున్నావు అన్నప్పుడు కాంగ్రెస్ విమర్శించింది. ఆపుతున్నామని వీడు మాట్లాడారు. కేంద్రం ఆపమంది. అదే సందర్భంలో ఎన్జీటీకి హరీష్ రావు వెళ్తే ఎన్జీటీ కూడా ఆపమంది. ఆ అడ్రస్ అట్ట పక్కన పెట్టారు. ఇటు పక్కన ఈ పని జరిగిపోతూనే ఉంది. ఆ జరిగిపోతుందన్న విషయం అప్పుడు ఈనాడు జ్యోతి ఫోటోలతో సహా వేసింది. ఆర్డర్లు ఇచ్చిన ఎవడు పట్టించుకోవట్లేదు, పని జరిగిపోతుందని. అంటే జగన్ పట్టించుకోలేదు, కూల్గా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అది ఆనాడు జరిగినటువంటి ఇష్యూస్. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేసి, ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చాక బిల్లులు ఇవ్వడే వాళ్ళకి. చంద్రబాబు నాయుడు సర్కార్ వచ్చాక ఆ బిల్లులు ఇవ్వరన్న ఉద్దేశంతో ఆగిపోయింది పని. అసలు సంగతి అది. చంద్రబాబు కావాలని ఆపడం కాదు. జగన్ టైంలో ఆపేశారు అని ఇప్పుడు చెప్తున్నారు కదా, అప్పుడు ఆపలేదని ఈనాడు జ్యోతి రాధాకృష్ణ గారి ఆర్కే గారికి సంబంధించినటువంటి ఎడిటోరియల్లో కూడా రాశాడు. ప్రభు ఎంత ఇదో చూడండి అని చెప్పి. అప్పుడే నేను ప్రస్తావించాను కూడా. నాటకాలు ఆడుతున్నారు ఏంది, రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే పనిని ఎవడో ఎన్జీటీనో ఏదో తొక్కలో కార్యక్రమాలు పెట్టి అడ్డుపెట్టి ఆపుతానంటగా రాయలసీమకి నీళ్ళని ఆల్రెడీ అక్కడి నుంచి కృష్ణలో నీళ్లు లాగేసుకుంటున్నాడు కేసీఆర్. ఆయన పైనుంచి లాగుతుంటే దానికంటే కింద నుంచి లాగడానికి ఈయన ప్లాన్ చేస్తే అదేదో ఆయన వ్యక్తిగతంగా వాళ్ళింటికి ఏదో పట్టుకుపోతున్నాడు అన్నట్టు ఈ బిల్డప్ ఏంటి అన్నట్టు అప్పుడే ప్రస్తావించాను నేను. అయిపోయింది. ఇప్పుడు అక్కడ ప్రాజెక్టు ఈ ప్రభుత్వం వచ్చాక ఎందుకు ఆగిందంటే అంతకుముందు జగన్ ప్రభుత్వం పర్మిషన్ లేకపోయినా బిల్లులో ఇచ్చేస్తాన్నటువంటి ధైర్యంతో చేశారు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చాక కాంట్రాక్టర్ ఆపేశాడు, వీళ్ళు బిల్లులు ఇవ్వరు కదా అన్న ఉద్దేశంతో. ఇది జరిగింది వాస్తవానికి. అది రేవంత్ అడుగుంటాడు, ఆల్రెడీ ఆపేం లేవయ్యా అని చెప్పుంటాడు. రేవంత్ దాని క్రెడిట్ని ఓన్ చేసుకునేటటువంటి దాంట్లో భాగంగా అసెంబ్లీలో అబ్బాయి నేనే చంద్రబాబుతో వ్యక్తిగతంగా చెప్పని కొంచెం బిల్డప్ ఇచ్చాడు ఆయన. అదే సందర్భంలో వీళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళు దాన్ని ఏది రాజకీయంగా దాని మీద హైడావిడి చేయాలి కాబట్టి దాన్ని రైట్ చేసుకుంటూ వచ్చారు. అది మేమే ఆపాము అప్పట్లో ఎన్జీటీ కాగితాలు వాళ్ళు చూపెడుతుంది హరీష్ రావు. అందరు చెప్పేది నిజమే. సేమ్ టైం ఆగిన కారణం అయితే ఇది. ఈలోపు ఎవరికి వాళ్ళే మేబీ రేపటి నుంచి ఆ ఇరిగేషన్ రూట్లకి వెళ్తున్నారు కదా చంద్రబాబు గారు, అక్కడ మాట్లాడతారనుకుంటా. దీంట్లో రేవంత్ రెడ్డిని ఘాటుగా విమర్శించే ధైర్యం అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ నాయకుడు చేయకపోవడమే విచిత్రం.